So good morning my dear students. So today in this video I am going to explain about crystal field theory. స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము. క్రిస్టల్ ఫీల్డ్ థియరీ దీన్ని సిఎఫ్టి థియరీ అని కూడా అంటారు. దీన్ని తెలుగులో స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము, స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము లేక సిఎఫ్టి సిద్ధాంతము అని కూడా అంటారు. సో స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము సంశ్లిష్టాల నిర్మాణాన్ని, సంశ్లిష్టాలలో లోహానికి లిగ్యాండ్కు మధ్య గల బంధ స్వభావాన్ని, సంశ్లిష్టాల స్థిరత్వాన్ని నిర్ణయించగలుగుతుంది. నెక్స్ట్ అయస్కాంత ధర్మాన్ని వివరిస్తుంది. సంశ్లిష్టాలు రంగును ఎందుకు ప్రదర్శిస్తున్నాయో వివరించగలుగుతుంది. సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద నేచర్ ఆఫ్ బాండ్ బిట్వీన్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ అండ్ లిగ్యాండ్. సో ఏ టైప్ ఆఫ్ బాండ్, కోవలెంట్ బాండా, కోఆర్డినేట్ కోవలెంట్ బాండా, అయానిక్ బాండా అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. సో సెకండ్, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద జామెట్రీ, సో నిర్మాణాన్ని వివరించగలుగుతుంది. ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ద స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ, Sidgwick's theory, so they explained the stability of the complexes, but they are having some drawbacks, limitations ఉన్నాయి అక్కడ సిద్ధాంతంలో. బట్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద స్టెబిలిటీ క్వాంటిటేటివ్లీ. సో వ్యాలెన్స్ బాండ్ థియరీ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద స్టెబిలిటీ క్వాలిటేటివ్లీ. సో గుణాత్మక వివరణ ఇవ్వగలుగుతుంది సంశ్లిష్టాల యొక్క స్థిరత్వానికి సంబంధించి. బట్ స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము ఇట్ ఎక్స్ప్లెయిన్స్ క్వాంటిటేటివ్లీ, పరిమాణాత్మకంగా వివరించగలుగుతుంది. నెక్స్ట్ ద క్రిస్టల్ ఫీల్డ్ థియరీ రంగులు, సంశ్లిష్టాలు ఎందుకు ఏర్పరుస్తున్నాయి రీజన్ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. సో కాబట్టి క్రిస్టల్ ఫీల్డ్ థియరీకి ఇంపార్టెన్స్ ఉంది, స్ఫటిక క్షేత్ర సిద్ధాంతానికి ప్రాధాన్యత సంతరించింది. అసలు స్ఫటిక క్షేత్ర సిద్ధాంతాన్ని ఏ శాస్త్రవేత్తలు వివరించినారు అంటే, సో హాన్స్ బెత్ అండ్ వాన్ వెక్, బెత్ అండ్ వెక్, సో బెత్ అండ్ వెక్ థియరీ అని కూడా అంటారు. బెత్ అండ్ వెక్ ప్రపోజ్డ్ దిస్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ for low molecular weight compounds. Actually this theory is for low molecular weight compounds, especially for crystals. స్ఫటికాలకు ఈ సిద్ధాంతాన్ని వీళ్ళు బెత్ అండ్ వెక్ డిఫైన్ చేసుకున్నారు, ప్రపోజ్ చేసుకున్నారు. కానీ సో ఈ సిద్ధాంతము సంశ్లిష్టాలకు కూడా అప్లికబుల్ అవుతుంది అని నెక్స్ట్ మనకు ఐడెంటిఫై చేసినాం. సో నెక్స్ట్, సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఫస్ట్ పాస్టులేట్ దేని మీద కాన్సన్ట్రేట్ అవుతుంది అంటే నేచర్ ఆఫ్ బాండ్. సో ఏ రకపు బంధ స్వభావం ఉంటుంది మెటల్ అయాన్కు లిగ్యాండ్కు మధ్య అంటే, సో దిస్ థియరీ అజ్యూమ్స్ దట్ ద మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఈజ్ ఏ యూనిట్ పాజిటివ్ చార్జ్ అండ్ లిగ్యాండ్ దే కన్సిడర్డ్ యాజ్ యూనిట్ నెగటివ్ చార్జ్ ఆర్ డైపోల్. సో లిగ్యాండ్స్ తటస్థం లిగ్యాండ్లు లేదా రుణ లిగ్యాండ్లు తీసుకుంటే, రుణావేశ లిగ్యాండ్లను రుణావేశిత అయానులుగా, తటస్థ లిగ్యాండ్లను ద్విధ్రువాలుగా కన్సిడర్ చేస్తాడు. లోహము లేక లోహపు అయాన్ని ధనావేశముగా కన్సిడర్ చేస్తాడు. లోహము లేక లోహపు అయాన్ ధనావేశిత అయానుగా, లిగ్యాండ్లు రుణావేశ అయానులుగా కానీ ద్విధ్రువాలుగా కానీ డైపోల్స్గా కానీ ఉంటాయి అని కన్సిడర్ చేస్తాడు. అంటే మెటల్ ఆర్ మెటల్ అయాన్ అంటే మన మైండ్లోకి పాజిటివ్ ఛార్జ్, లిగ్యాండ్ అంటే మన మైండ్లోకి నెగటివ్ ఛార్జ్ ఆర్ డైపోల్ అనేది మైండ్లోకి రావాలి. సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అజ్యూమ్స్ దట్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగటివ్. సో ఒకటి పాజిటివ్ అయాన్ అయింది, రెండవది నెగటివ్ అయింది. సో టూ ఆపోజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. సో ఒకటి పాజిటివ్, మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఈజ్ పాజిటివ్, లిగ్యాండ్ ఈజ్ నెగటివ్ అనుకుంటే, టూ ఆపోజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ మధ్య ఏముంటుంది? ఏ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్సెస్
స్థిర విద్యుదాకర్షణ బలాలు, స్థిర విద్యుదాకర్షణ బలాలు ఉంటాయి అని చెప్తాడు. సో క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అజ్యూమ్స్ దాట్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ అండ్ ద లిగాండ్ ఈజ్ ప్యూర్లీ ఎలక్ట్రోస్టాటిక్. అంటే స్థిర విద్యుత్ ఆకర్షణలు ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ప్లస్ ఛార్జు, నెగటివ్ ఛార్జు, మెటల్ను ప్లస్ అన్నాడు, లిగాండ్ను మైనస్ అన్నాడు. ప్లస్ మైనస్ మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, లేదా ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. ఎవరు? బెత్ అండ్ వెక్. So Beth and Weck theory explains or assumes that the interaction between metal or metal ion and ligand is purely electrostatic. He considered the central metal atom or metal ion surrounded by various ligands which are either negative charge or neutral molecule. So కొన్ని నెగటివ్ చార్జ్ లిగాండ్స్ ఉన్నాయి, న్యూట్రల్ మాలిక్యూల్స్ ఉండేవి ఉన్నాయి. సో న్యూట్రల్ మాలిక్యూల్స్ను డైపోల్ అనుకోమంటాడు, నెగటివ్ చార్జ్డ్ లిగాండ్స్ను నెగటివ్ చార్జ్గా కన్సిడర్ చేయమంటాడు. సో మెటల్ ఆర్ మెటల్ అయాన్, సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ను ఏమనుకోమంటాడు? పాజిటివ్ చార్జ్ అనుకుంటే ఎలక్ట్రోస్టాటిక్ ఇంట్రాక్షన్ బిట్వీన్ మెటల్ ఎం అండ్ లిగాండ్ ఎల్. సో ఎంఎల్ను తీసుకుంటే ఎగ్జాంపుల్ ఐరన్ Fe+3 అండ్ కోబాల్ట్ +3. సో Fe+3 ఆర్ Fe+2 అండ్ కోబాల్ట్ +3 అంటే పాజిటివ్ ఛార్జ్ కాబట్టి మెటల్ ఆర్ మెటల్ అయాన్ పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. సో ఇక్కడ ఐరన్ మైనస్ వేసిన పొరపాటున ఐరన్ Fe+2 ఉండొచ్చు లేదా +3. సో ఐరన్ +2 ఆర్ +3, కోబాల్ట్ +3 తీసుకుంటాయి అంటే పాజిటివ్ ఛార్జ్ అని అక్కడ మీనింగ్ చూపించడానికి ఆ ఎగ్జాంపుల్ను కోట్ చేసినాను. సో సెంట్రల్ మెటల్ అయాన్ he considered as positive charge and ligands as either negative or dipoles. So central metal or metal ion and ligand, సో పాజిటివ్ అండ్ నెగటివ్ ఛార్జ్. సో వన్ పాజిటివ్ ఛార్జ్ చుట్టూ ఎన్ని నెగటివ్ ఛార్జెస్ ఉంటాయి? ఆ పాజిటివ్ ఛార్జ్కు కోఆర్డినేషన్ నెంబర్ ఎన్ని ఉంటే అన్ని నెగటివ్ ఛార్జెస్. సో ఎగ్జాంపుల్కు మెటల్ ఎం పాజిటివ్ ఛార్జ్కు లిగాండ్స్ 6 ఉంటే ఎన్ని నెగటివ్ ఛార్జెస్ ఉంటాయి? 6 నెగటివ్ ఛార్జెస్ ఉంటాయి. అంటే సో పాజిటివ్ ఛార్జ్, నెగటివ్ ఛార్జ్, 2 ఆపోజిట్ ఛార్జెస్. సో పాజిటివ్ నెగటివ్. సో ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్సెస్, బికాస్ ఆఫ్ దిస్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ కాంప్లెక్సెస్ ఎగ్జిస్ట్. సో కాంప్లెక్స్ ఎగ్జిస్ట్ అవుతోంది అంటే ఏమి? అకార్డింగ్ టు crystal field theory, in between metal and ligand, electrostatic attractive forces are existing. In between positive and negative. So thereby a complex is forming. So సంశ్లిష్టం ఎట్లా ఏర్పడుతోంది అంటున్నాడు అంటే మెటల్ ఆర్ మెటల్ అయాన్ను ధనావేశముగా, లిగాండ్ను రుణావేశము లేక ద్విధ్రువముగా అనుకున్నాము అంటే ధన రుణ ఆవేశాలు ఇవి విరుద్ధ ఆవేశాల మధ్య ఎప్పుడూ ఆకర్షణ బలాలు ఉంటాయి. స్థిర విద్యుత్ ఆకర్షణ బలాల వల్లనే సంశ్లిష్టము అనేది ఏర్పడుతుంది అని మనకు వెక్ సిద్ధాంతము వివరిస్తుంది. అంటే పాజిటివ్ ఛార్జ్, నెగటివ్ ఛార్జ్. సో ఇక్కడ చెప్పకనే మనం ఒకటి చెప్పేయచ్చు, ఏమి? నేచర్ ఆఫ్ బాండ్ బిట్వీన్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ అండ్ లిగాండ్. సో ఈ పాస్టులేట్స్ను బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు అంటే సంశ్లిష్టంలో ప్లస్ మైనస్ అంటున్నాం కాబట్టి 2 ఆపోజిట్ ఛార్జెస్ మధ్య ఏమి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఫామ్ అవుతున్నాయో దాన్ని ఏమంటాము అంటే ఆ అట్రాక్టివ్ ఫోర్సెస్ని బేస్ చేసుకొని సో ఏమి బాండ్ ఉంటుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే అయానిక్ బాండ్. సో ఇన్ బిట్వీన్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ అండ్ లిగాండ్ అయానిక్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది అని మనకు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో స్ఫటిక క్షేత్ర సిద్ధాంతము సంశ్లిష్టంలో లోహము లేక లోహపయానుకు లిగాండ్కు మధ్య అయానిక బంధం ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇక్కడ మనము
సిడ్జ్విక్స్ థియరీలో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో అకార్డింగ్ టు సిడ్జ్విక్స్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఈజ్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ అని, లిగాండ్ ఎలక్ట్రాన్ పేర్ డోనార్. ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ డోనార్ మధ్య సమన్వయ సంయోజనీయ బంధం ఉంటుందని మనం అక్కడ సిడ్జ్విక్స్ సిద్ధాంతంలో నేర్చుకుంటాం. అదే మనము వ్యాలెన్సీ బంధ సిద్ధాంతానికి వస్తే వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం ఏం చెప్తుంది? బాహ్య కర్పరంలో ఉన్నటువంటి ఖాళీ ఆర్బిటాళ్ళు లిగాండ్ ఇచ్చే ఆర్బిటాళ్ళతో ఫస్ట్ అకామిడేట్ అవుతాయి, తర్వాత మళ్ళీ బ్యాక్ బాండ్ ఫామ్ అవుతుంది సిగ్మా పై అని అన్నాడు. అంటే అక్కడ మీనింగ్ ఏమి? పౌలింగ్ సిద్ధాంతం ప్రకారము లేదా వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం ప్రకారము లోహము లేక లోహపు అయానుకు లిగాండ్కు మధ్య సమయోజనీయ బంధం ఉందని మనము వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంలో నేర్చుకుంటాం. సో వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంలో సమయోజనీయ బంధంను అక్కడ కాన్సన్ట్రేట్ చేసినాం. మరి స్ఫటిక క్షేత్ర సిద్ధాంతానికి వచ్చేసరికి స్ఫటిక క్షేత్ర సిద్ధాంతంలో మనము ఏ రకపు బంధాన్ని అనుకుంటున్నాము అంటే, సో లోహము లేక లోహపు అయాన్ ధనావేశము, లిగాండ్ రుణావేశము అంటున్నాం. కాబట్టి రెండు విరుద్ధ ఆవేశాల మధ్య ఏమి ఆకర్షణ బలాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పకనే చెప్తున్నది ఏమి అంటే అయానిక బంధము. సో సంశ్లిష్టంలో లోహపు అయానుకు లిగాండ్కు మధ్య అయానిక బంధము ఉందని మనము స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం ప్రకారము వివరించుకున్నాం. సో బంధ స్వభావము ఇక్కడ క్లియర్ అయిపోయింది. సో ఏం బంధ స్వభావము అంటే బంధ స్వభావం ఉంటుంది అంటే స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం ప్రకారము అయానిక బంధము అని మనం ఇక్కడ అయానిక బంధము ఉంది అని మనం కంక్లూడ్ చేస్తాం. సో నెక్స్ట్, సెంట్రల్ మెటల్ ఆటమ్ హ్యావ్ 5 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా పాస్టులేట్స్ కంటిన్యూ చేసుకుంటూ వస్తే లోహము లేక లోహపు అయాను దగ్గర 5 డి ఆర్బిటాలు ఉన్నాయి, 5 డి ఆర్బిటాల్స్ ఉన్నాయి. dxy, dyz, dxz, dx² - y² అండ్ dz², dxy, dyz, dxz, dx² - y² అండ్ dz². సో 5 డి ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో మెటల్ ఆర్ మెటల్ అయాన్ దగ్గర లోహము లేక లోహపు అయాను దగ్గర ఎన్ని డి ఆర్బిటాల్స్ ఉంటాయి? 5 డి ఆర్బిటాల్స్ ఉన్నాయి. సో ఆ 5 డి ఆర్బిటాల్స్ లిగాండ్ దగ్గరికి రాక మునుపు ఎట్లా ఉంటాయి అంటే, సో డీజెనరసీ స్టేట్లో ఉన్నాయి, డీజెనరేట్ స్టేట్. సో సెంట్రల్ మెటల్ ఆటమ్ హ్యావ్ 5 డీజెనరేటెడ్ ఆర్బిటాల్స్, 5 dxy, dyz, dxz, dx² - y² and dz². సో 5 d orbitals, they are having same energy. సో 5కి సమాన శక్తి ఉంటుంది. అంటే dxyకి ఎంత ఎనర్జీ ఉంటే dz²కు అంతే, dyzకి ఎంత ఉంటే dx² - y² కూడా అంతే ఉంటుంది. అంటే 5 d orbitals, they are having same energies. దాన్నే మనము డీజెనరసీ అంటాం. డీజెనరసీ అంటే సమాన శక్తి. సో దేంట్లోకి ఉంది? డి ఆర్బిటాల్స్. ఏవి ఆ డి ఆర్బిటాల్స్? మెటల్ ఆర్ మెటల్ అయాన్ డి ఆర్బిటాల్స్. సో సెంట్రల్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ డి ఆర్బిటాల్స్, దే ఆర్ హ్యావింగ్ డీజెనరసీ. సో 5 డి ఆర్బిటాల్స్ ఆర్ హ్యావింగ్ డీజెనరసీ. సో లిగాండ్స్ ఇంకా దగ్గరకే రాలేదు. జస్ట్ ఫస్ట్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ని కన్సిడర్ చేస్తే ఇనీషియల్ స్టేజ్లో 5 డి ఆర్బిటాల్స్, దే ఆర్ హ్యావింగ్ డీజెనరసీ, సమాన శక్తి స్థాయిలను కలిగి ఉన్నాయి. సో వాటి స్ట్రక్చర్స్ ఇక్కడ చూడండి. సో dyz, dxy, dxz, dx² - y² అండ్ dz². సో dxy, dyz, dxz ఈ 3 ఫస్ట్ అబ్జర్వ్ చేస్తాం. dxy. సో xy ఆర్బిటాల్ తీసుకుంటే, సో xy యాక్సిస్లో లోబ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ బిట్వీన్ ద యాక్సిసెస్. ఇన్ బిట్వీన్ ద యాక్సిసెస్ dxy, dyz అండ్ dxz.
dxy dyz dxzలో లోబుల అమరిక గమనించినాము అంటే ఇక్కడ dxy దగ్గర x అక్షానికి y అక్షానికి మధ్యలో లోబ్స్ ఉన్నాయి. అట్లాగనే dyz అబ్జర్వ్ చేస్తే dyzలో y అక్షానికి z అక్షానికి మధ్యలో లోబుల అమరిక ఉంది, మధ్యలో ఉంది. అదే dxz అబ్జర్వ్ చేస్తే dxzలో కూడా x అక్షానికి z అక్షానికి z అక్షానికి మధ్యలో లోబ్స్ అరేంజ్మెంట్ మనము అబ్జర్వ్ చేస్తాం. అదే మనము అంటే 5d ఆర్బిటాల్స్లో dxy dyz dxz dxy dyz and dxz. So these three d orbitals the lobes are arranged in between the axes. సో అక్షాల మధ్యలో లోబ్స్ అమరిక అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. సో 5 d ఆర్బిటాలు ఉన్నాయి. 5 d ఆర్బిటాలలో మొదటి 3 d ఆర్బిటాలలో లోబ్స్ అమరిక గమనించినాము అంటే అక్కడ అక్షాల మధ్యలో అమరిక జరిగింది. అంటే dxy dyz dxz. సో మనము ఆ లోబ్స్ అరేంజ్మెంట్ను బేస్ చేసుకుని d ఆర్బిటాల్స్ను 2గా క్లాసిఫై చేయొచ్చు. సో 1 ఈజ్ 3 dxy dyz dxz అండ్ రిమైనింగ్ ఇంకా 2. ఆ 2ది మరి చూద్దాము. సో dxy dyz dxz లోబ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ బిట్వీన్ ద యాక్సెసెస్. అక్షాల మధ్యలో అమరినాయి. ఇంకా నెక్స్ట్ dz² dx² - y². ఈ 2 d ఆర్బిటాల్స్ మనం అబ్జర్వ్ చేసినామంటే సో in these two orbitals the lobes are arranged along the axes. అక్షాల వెంబడి. సో ఇక్కడ z అక్షము వెంబడి లోబ్ అరేంజ్మెంట్ ఉంది. ఇక్కడ తీసుకుంటే x² అక్షము వెంబడి y² అంటే అక్షము వెంబడి ఉన్నాయి ఈ 2 d ఆర్బిటాల్స్. సో dx² - y² and dz². In these 2 d orbitals the lobes are arranged along the axes, but whereas in dxy dyz and dxz in these 3 d orbitals lobes are arranged in between the axes. So అక్షాల dxy dyz dxzలు గమనిస్తే ఈ 3 d ఆర్బిటాలలో అక్షాల మధ్యలో లోబ్ల అమరిక జరిగింది. మరి మిగిలిన 2 d ఆర్బిటాలైన dx² - y² మరియు dz²లలో అక్షాల వెంబడి లోబ్స్ అమరిక అనేది జరిగింది. సో 5 d ఆర్బిటాల్స్ తీసుకున్నాము. దేని 5 d ఆర్బిటాల్స్? మెటల్ ఆర్ మెటల్ అయాన్ 5 d ఆర్బిటాల్స్ తీసుకుంటే ఆ మెటల్ ఆర్ మెటల్ అయాన్ 5 d ఆర్బిటాల్స్ లోబ్స్ అరేంజ్మెంట్ బేస్ చేసుకొని సో జనరల్గా 5 d ఆర్బిటాల్స్ను 2గా క్లాసిఫై చేస్తాం బేస్డ్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద లోబ్స్. సో ఫస్ట్ 3 d ఆర్బిటాల్స్ dxy dyz dxz ఆర్ ట్రిప్లెట్ అంటాం. మొదటి 3 క్లాసిఫై చేసినాం కదా, 5లో నుండి 3 సపరేట్ చేసినాం. 3 ఒకే రకంగా అరేంజ్మెంట్ ఉంది లోబ్స్. సో కాబట్టి మొదటి 3 ఫస్ట్ 3 d ఆర్బిటాల్స్ ఆర్ T2z. So T2z set of orbitals. In the remaining these two are known as EG. So remaining 2 are known as EG set of orbitals. సో ఎట్లా క్లాసిఫై చేసినాము అంటే లోబ్స్ అమరిక ఆధారంగా చేసుకొని 5 d ఆర్బిటాల్స్ను 2గా క్లాసిఫై చేస్తే సో ఫస్ట్ 3 d ఆర్బిటాల్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ T2z set of orbitals triplet and remaining 2 d orbitals are considered as EG set of orbitals or doublet. మొదటి 3 dxy dyz dxzలను T2z సెట్ ఆర్బిటాళ్ళు లేక ట్రిప్లెట్ ఆర్బిటాల్ అని అంటున్నాం. ఇంకా మిగిలిన 2 d ఆర్బిటాల్లో dx² - y² మరియు dz²లను ఈజీ సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ లేక డబ్లెట్ అని అంటున్నాం. సో ఇంకా నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూస్తాము. సో థ్యాంక్ యూ.